ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్గా మేము కలగంటూ ఉన్నాము. ఆ కళని నిజం చేసుకునే ప్రయత్నంలో మేము కొన్నిసార్లు ఫైట్ చేసుకున్నాము, కొన్నిసార్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు అలిగాము, యుద్ధాలు జరిగినాయి. సినిమాలో కొద్దిగా యుద్ధాలు తక్కువ, కానీ మా మధ్యలో కొన్ని జరిగినాయి. కానీ ఎట్ ద ఎండ్ ఫైనల్గా వచ్చేసరికి ఒక మంచి అవుట్పుట్ కోసమే మేము అన్ని రకాలుగా కూడా మాట్లాడుకున్నాం, పోట్లాడుకున్నాం. ఫైనల్గా నిన్న ఆడియన్స్తో పాటు సినిమా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే నేను యాజ్ ఏ డైరెక్టర్గా ఒక 15 ఇయర్స్గా నేను ఇండస్ట్రీలో ఉండి ఎలాంటి సినిమాతో నేను ప్రేక్షకులకు ముందుకు రావాలి అనుకుంటున్నాను. రాజాదిరాజా అబ్సల్యూట్లీ అలాంటి సినిమా. ఇది అందరికీ నచ్చుతుంది, అందరికీ దగ్గర అవుతుంది. అండ్ ఒక యాక్చువల్గా ఏంటంటే లైఫ్లో మనం ఒకటి అవ్వాలని కోరుకుంటూ ఉంటాం, మన పేరెంట్స్ మనం ఇంకొకటి అవ్వాలని అనుకుంటుంటారు. కానీ డెస్టినీ మనకి ఇంకా హయ్యర్ పర్పస్ని మనకి ఆల్రెడీ ఏంటంటే ఫిక్స్ చేసి ఉంటుంది. రాజాదిరాజాలో మా రాజ్కి అలాంటి హయ్యర్ పర్పస్ని అచీవ్ చేయడానికే అతను ఉన్నాడు. సో ప్రేక్షకులందరూ మా రాజాదిరాజా సినిమాని తమ సినిమాగా అనుకొని విజయం చేకూరుస్తారని నేను అనుకుంటున్నాను.